ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మీరు మొదలు పెట్టాలనుకున్నప్పుడు, అంటే ఈ మార్గంలోకి రావాలి అనుకున్నప్పుడు, వృత్తిరీత్యా ముందు మీరేం జేసేవారండి? నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో పనిచేస్తునేవాడినండి. హ్మ్. ఒక 23 సంవత్సరాలు చేశాను. హ్మ్. కానీ చిన్నతనం నుంచి 20 సంవత్సరాల నుంచి నాకు ఈ ఆధ్యాత్మికత మీద ఇంట్రెస్టు, హ్మ్. యోగం మీద, హ్మ్. ఈ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి జ్యోతిష్య శాస్త్రం మీద హ్మ్. అవగాహన, కాస్త దాని మీద ఉన్నటువంటి ఆసక్తి, ఇంట్రెస్ట్ స్టడీ చేసుకుంటూ వచ్చాము. హ్మ్. తర్వాత 2001లో నేను బ్యాంక్ నుంచి రిజైన్ చేశానండి. హ్మ్. ఇక పూర్తిగా అప్పటి నుంచి నేను ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ హ్మ్. జ్యోతిష్ శాస్త్రం, హస్త సాముద్రికం, వాస్తు, హ్మ్. ఈ శాస్త్రాలు, తర్వాత యోగ శాస్త్రం, కుండలిని శాస్త్రం, హ్మ్. దాన్ని మనం సైంటిఫికల్గా సమన్వయం చేసుకుంటూ ఈ ఆత్మల గురించి, వాటి ఎగ్జిస్టెన్స్ గురించి, హ్మ్. ఈ డైమెన్షన్స్ గురించి, హ్మ్. ఆ డైమెన్షన్స్‌లో ఆత్మ ఎట్లయితే ట్రావెల్ చేస్తున్నది, హ్మ్. దాన్ని సైంటిఫికల్గా మనం ఈ సనాతన ధర్మంలో, వేదంలో చెప్పినటువంటి వాటిని హ్మ్. సమన్వయం చేసుకుంటూ, ఆ యోగులు చెప్పిన దాన్ని ఇవాళ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సైంటిస్టులు హ్మ్. ఎలా చెప్పగలుగుతున్నారు అనే దాన్ని స్టడీ చేసి, మనం గాడ్స్ యొక్క దేవతల యొక్క ఎగ్జిస్టెన్స్‌ని హ్మ్. సైంటిఫికల్‌గా మనం ప్రూవ్ చేస్తూ ప్రజానీకానికి కొంత నాలెడ్జ్ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మనం ప్రయాణిస్తున్నామండి. ప్రయాణం. ఎక్కడి నుంచి మొదలైంది మీ తరతరాల ప్రయాణం? అంటే మీ వంశంగా అట్లా వాళ్ళ గురించి చెప్పండి. అవును. హ్మ్. మా తాతగారు సుబ్బయ్య శాస్త్రి గారండి. హ్మ్. వారు వేద పండితులు. హ్మ్. మా నాన్నగారు సత్యనారాయణ శాస్త్రి గారు. హ్మ్. ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నవారు. హ్మ్. తర్వాత ఇంక మా పరంపరలో హ్మ్. మేము పరదేశి భొట్లని, సుభా భొట్లని, హ్మ్. మా తాతగారు వాళ్ళు, హ్మ్. అలా మా తల్లిగారు సంబంధించినది వేదాలపల్లి అని చెప్పి హ్మ్. వాళ్ళు సోమయాగం చేశారండి. హ్మ్. మా తల్లిగారి తండ్రి వాళ్ళంతా ఆ! సోమయాజి బిరుదాంకుతులు వాళ్ళు. హ్మ్. ఆ పరంపరలో నాకు ఇది హ్మ్. సంప్రాప్తమైంది. ఆ! కాబట్టి మనం ఏంటంటే మనకు తెలిసినంత మటుకు ఇవాళ ఉన్నటువంటి అడ్వాన్స్ సైన్స్‌లో హ్మ్. ఈ ఆత్మను గురించి హ్మ్. ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసి జనానికి వెళ్ళేలాగా చూసి దాన్ని స్థిరపరచుకొని, అది ఎవరైనా సైంటిఫికల్‌గా కరెక్ట్ అయినటువంటి సమాధానం చెప్పుకుంటూ హ్మ్. దేవతలకి ఎగ్జిస్టెన్స్‌ని మనం ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఎట్లా ఉంటుంది అదే. సైంటిఫికల్‌గా. ఆ మార్గంలో మనం వెళుతూ ప్రయాణం చేస్తున్నాం. నేను కూడా 74 ఆ ప్రాంతంలో ఒక 3 సంవత్సరాలు కుండలిని యోగం చేశామండి. హ్మ్. చేసి ఆ కుండలిని యోగంలో కొంత సాధన చేసి, తర్వాత దాన్ని ఈ జ్యోతిష్ శాస్త్రంలో సమన్వయం చేసుకుంటూ, హ్మ్. ఈ ప్రారంభ కర్మలు వాటిని గురించి, మానవులు ఎట్లా కర్మలను అనుభవిస్తున్నారు, హ్మ్. దాంట్లోంచి వీళ్ళు ఎంత మటుకు బయటపడతారు, హ్మ్. శాస్త్రంలో ఎంత మటుకు అవకాశం ఉన్నది ఆ ప్రారంధాన్ని తప్పించుకోవడానికి, అదే. వీళ్ళు ఆత్మశక్తిని పెంపొందించుకోవడానికి ఏ ఏ సాధనా పద్ధతులు హ్మ్. వీళ్ళు ప్రాక్టీస్ చేయాలి హ్మ్. అనేటువంటి దాని గురించి మనం కూలంకుషంగా మనం చెప్పగలుగుతున్నామండి అంటే ఈరోజు. గురుగారు పతంజలి అష్టాంగ యోగ మార్గాలు అవునండి. గురించి అవును. అంటే మిగతావి ఎలా ఉన్నా గానీ రావడం ధ్యానం అని మొదలుపెట్టేస్తున్నారు. అవునండి. దాంట్లో ఉన్నటువంటి. కరెక్ట్. అసలు ఈ అష్టాంగ యోగ మార్గాల గురించి కాస్త వివరంగా తెలియజేయండి. ఇది పతంజలి మహానుభావుడు, ఆయన అష్టాంగ యోగ సూత్రాలు మానవాళికి ఇచ్చినటువంటి పెద్ద వరాలండి. అష్టాంగ యోగంలో మొదట మనకు యమ, నియమ వస్తాయండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అండి. ఇవి అష్టాంగ యోగాలండి. ముందు మనం యమ నియమాల మీద ఈరోజు ఉన్నటువంటి మానవాళి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. యమం అంటే వాడి బిహేవియర్, నియమం అంటే ఆహార పద్ధతులు, అలవాట్లు, అంటే వాడి బిహేవియర్ సైన్స్ అన్నమాట. ఇక్కడ వీడు అహింసా మార్గాన్ని అవలంబిస్తూ అతను సత్కర్మలు చేస్తూ ఉండటం అని యమ మార్గంలో చెప్పబడింది. ఇక నియమం అంటే టైంకి వాళ్ళ కాలానికి అనుగుణంగా తినటం, చెప్పాలంటే ఈ మాంసాహారాదులను త్యజించడం, ఇవన్నీ ముఖ్యమండి నియమం. ఈ యమ నియమాలు కనుక కరెక్ట్గా పాటించగలిగిన వాడు మానవుడు, వాడికి ఆసనము కూర్చోవాలని బుద్ధి పుడుతుంది. ముందు ఆసనం కూర్చోవాలని బుద్ధి పుడుతుంది. ఈ రెండు సక్రమంగా లేకపోతే బుద్ధి కూడా పుట్టదండి. ఆసనం అయిన తర్వాత అప్పుడు ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేసిన తర్వాత ప్రత్యాహారం ఉంటుంది. ప్రత్యాహారం అంటే విడ్రాయల్ ఆఫ్ ఆల్ సెన్సెస్. ఈ సెన్సెస్ విడ్రా చేసినప్పుడు ధారణ శక్తి వస్తుంది వాడికి. ఆ ధారణ శక్తి వచ్చిన తర్వాత అప్పుడు ధ్యానంలోకి వెళ్తాడండి. ధ్యానం అంటే ఇంత హిస్టరీ ఉందండి ధ్యానానికి. బ్యాక్గ్రౌండ్ ప్రతివాడు ధ్యానం చేస్తున్నాం అంటే కుదరదండి. ఇన్ని స్టేజెస్లో నుంచి బయటకు వచ్చిన వాడు ధ్యానానికి కూర్చోగలడు. ఆ ధ్యానం చేసిన తర్వాత అప్పుడు తనకి సమాధి వస్తుంది. ముఖ్యంగా సమాధి రావాలంటే
కుండలిని యోగంలో ఈ కుండలిని శక్తి వాళ్ళకి పైకి రావాలండి, ఊర్ధ్వస్థితికి రావాలి. వచ్చినప్పుడే అది సహస్రారానికి చేరినప్పుడు సమాధి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు పతంజలి మహర్షి గారు ఆయన చెప్పడంలో సమాధుల్ని సంప్రాజాంత సమాధి అండ్ అసంప్రాజాంత సమాధి అని 2 విధాలుగా ఆయన విభజించడం జరిగింది. సంప్రాజాంత సమాధి ఇది అగైన్ డివైడ్ ఇంటూ 6 పార్ట్స్ అండి. ఈ 6 పార్ట్స్లో ముందు సవితారక సమాధి, నిర్వితారక సమాధి, సవిచార సమాధి, నిర్విచారక సమాధి, ఆనంద సమాధి, అస్మిత సమాధి. ఈ 6 స్టేజులు దాటుకొని వచ్చినప్పుడు అస్మిత సమాధి వస్తుంది. ఈ అస్మిత సమాధిలో జీవుడు అనేవాడు మన పౌడర్ లాగా తయారైపోతాడండి. ఇక శరీరం ఉండదు వాడికి, పౌడర్ అయిపోతాడు. కేవలం ఆ జ్యోతి స్వరూపం నిలబడుతుంది. ఆ జ్యోతి అంటే ఆత్మ అన్నమాట. ఈ ఆత్మ పోయి పరమాత్మను చేరుతుంది. దట్ ఈస్ కాల్డ్ సమాధి అండ్ ముక్తి, మోక్షం. ఇంత తతంగా ఉందండి. ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో మనకు తెలిసినంత మటుకు యోగులు సవిచారక సమాధులోని 100 సంవత్సరాల నుంచి ఉన్నారు. సవితారక రావాలి, ఆనంద అస్మిత సమాధులు, ఇవన్నీ దాటుకొని 100 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారండి హిమాలయ పర్వతాల్లో చేస్తున్నారు. అప్పుడు దాని తర్వాతనే వాళ్ళకి మోక్షం వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న సమస్య వస్తుంది. మోక్షం వేరు, ముక్తి వేరు, జీవన ముక్తి వేరు. ఎప్పుడైతే జీవుడు యోగ సాధన ద్వారా పతంజలి మహర్షులు చెప్పినటువంటి మార్గం ద్వారా కుండలిని యోగాన్ని సాధన చేసినప్పుడు, ఆ కుండలిని సహస్రార కమలానికి పోయినప్పుడు వాడికి సమాధి వస్తుందండి. అప్పుడు సమాధి వచ్చిన తర్వాత వెంటనే వాడు జీవన్ముక్తుడవుతాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మానవాళిలో చాలామంది కుండలిని శక్తిని సహస్రాన్ని తీసుకొని వెళ్ళి మామూలు సమాజంలో తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా జీవన్ముక్తులవుతారు. జీవన్ముక్తులైతే వాళ్ళు ఏంటంటే ఈ కర్మని కేవలం ఒక సైలెంట్ స్పెక్టేటర్స్ లాగా చూస్తారు. జరిగేది జరుగుతుంది అంతే, వాళ్ళు సాక్షిభూతంగా ఉంటారండి. అంతేగాని వాళ్ళు దాని గురించి ప్రభావితం కారు. అది ముక్తుడవుతాడు, వాడు జీవన్ముక్తుడవుతాడు. అంతేగాని మామూలుగా మోక్షం అనేది రావటం అంత సులభం కాదు. కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ మోక్షం రాదు. ఇప్పుడు మనం కొంతమందికి ఏంటంటే మహాభక్తులు ఉన్నారు. ఇప్పుడు కబీర్ దాసు, ఇంకొక దాసు భక్తులు ఉన్నారనుకోండి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఏమండి వీళ్ళంతా స్వర్గానికి పోయినండి, రామదాసు వీళ్ళంతా స్వర్గానికి పోయినారన్నారు. వాళ్ళు చేసిన తపశక్తిని బట్టి స్వర్గానికి పోయి ఉండొచ్చు. మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇమీడియట్గా జన్మలు వస్తాయండి. అది మోక్షం కాదు. అది వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళు ఇప్పుడు సోమయాగం చేస్తారు, వాజపేయం చేస్తారు, యజ్ఞయోగాదులు చేసినప్పుడు దేవతలు మెచ్చుకుంటారు. వీళ్ళు ఆత్మ ఆ ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు కొంతకాలం పాటు స్వర్గలోకంలో ఉండి వాళ్ళు దిగి కిందకు వస్తారు. అంతేగాని మోక్షం రాదండి. అది కాకపోతే మనం ఏంటంటే ముందు మనం ప్రథమ కర్తవ్యం ఏంటంటే అందరం జీవన్ముక్తులు కావాలి. దానికి మనం ప్రయత్నం చేయాలండి. ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నటువంటి యోగులంతా కూడా జీవన్ముక్తులయ్యి, అవునండి, వాళ్ళు సమాధుల్లో ఉన్నారండి. సమాధుల్లో సవితారక సమాధుల్లో 100 సంవత్సరాల నుంచి ఉన్నారండి.